సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి రాబోతున్న భారీ చిత్రం స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. పోలీస్ బ్యాక్డ్రాప్ తో పాటు ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా కలబోతగా ఈ మూవీ ఉండబోతుందని టాక్. ఇక ప్రభాస్ కెరియర్ లో ఇది పూర్తిగా కొత్త షేడ్ పాత్రగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల కంటే డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డార్క్ టోన్ క్యారెక్టర్ తో కనిపిస్తారని తెలుస్తుంది. సందీప్ రెడ్డి స్టైల్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ డెప్త్ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నారు. స్పిరిట్ సినిమాపై అంచనాలు భారీగా ఉండడానికి మరో కారణం దాని కాస్టింగ్. ప్రభాస్ సరసన తృప్తి ద్రిమ్డి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, డాన్లీ వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆడియో టీజర్ సినిమాపై అంచనాల్ని ఆకాశానికి పెంచేసింది. అయితే విలన్ పాత్రపై అలాగే కథలో కీలక మలుపులపై చిత్ర బృందం అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే సినిమాపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్పిరిట్ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యామియో పాత్రలో కనిపించబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డిని కలవడం, అలాగే అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలు సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తని కేవలం రూమర్ గా మాత్రమే చూడాల్సి వస్తుంది. ఇక దీనిపై సందీప్ రెడ్డి వంగ ఏదైనా అప్డేట్ ఇస్తాడా లేక లైట్ తీసుకుంటాడా అన్నది చూడాల్సిందే. మొత్తం మీద భారీ అంచనాల నడుమ స్పిరిట్ సినిమా షూటింగ్ కొనసాగుతుండగా అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు ఈ రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక ఈ మూవీని 2027 మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఫ్యాన్స్ ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు.